ఏ నాకు తెలీదు. వచ్చింది కేక్ కోసం. చూసేవి ఐస్ క్రీమ్స్. మేము కేక్ వచ్చేయడానికి ఒక ప్లేస్ వెళ్తున్నాం. ఇప్పుడు వచ్చేసి టైం 11:31. 12 కల్లా ప్లేస్కి రీచ్ అవ్వాలి. అయ్యో క్యాప్ మర్చిపోయాము. హ్యాపీ బర్త్డే క్యాప్. మర్రి చెట్టు దోస స్పాట్. ఇక ఎక్కి వ్యూని ఎంజాయ్ చేస్తుంది. ఇటు ఎందుకు నువ్వు నన్ను ఎప్పుడు తీసుకెళ్ళలేదు. ఈ టైంలో లైట్ ఉండదు. నువ్వు లేక్ వ్యూ పాయింట్ ఇట్లా వ్యూ పాయింట్ అలా చూస్తావు. గేట్ కాదు అది టవర్. నువ్వు నన్ను ఎందుకు ఎప్పుడు తీసుకెళ్ళలేదు. ఇక్కడ గేట్ ఎక్కడుంది? ఆ గేట్ ఇప్పుడు కట్ చేస్తారా? పైకి మమ్మీ కన్నమ్మా. యో మమ్మీ మమ్మీ ఘాట్ రోడ్ లో ఉంది. ఇక్కడ నీకు లైటింగ్ ఎక్కడ ఉందండి కేక్ కట్ చేయడానికి? ఓ మై గాడ్ కార్ పైన కార్ పైన పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. కానీ కేక్ కదులుతుంది. నాకు తెలియదు అయితే కేక్ పక్కన అయితే. కొంచెం అయ్యొచ్చు కదా వాడు ఫెస్టివల్. ఎన్ని బైక్స్ ఉన్నాయి నువ్వు చూడు. అసలు ఎన్నిసార్లు తిరిగింటాం. కాజా కూడా లేకి ఒక్కసారి కూడా వ్యూ పాయింట్ అని తీసుకురాలేదు. టెంపుల్ ఉందా ఇక్కడ? మరి ఇక్కడ టెంపుల్ బ్యానర్ ఉంది. ఏంటో నడిచి వెళ్ళాలి. బర్త్డే ఎవరిదో కేక్ వాళ్ళే పట్టుకోవాలి. మమ్మీ 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 అమ్మ. మూన్ బాగున్నాడు మూన్. అసలు ఒక్కసారి కూడా తీసుకురాలేదు. అది పక్క అంతా నానాక్రమం కూడా. ఇది నానాక్రమం కూడా. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లెఫ్ట్ సైడ్ అంతా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. వన్ వెస్ట్ అంటే ఇంకా ఆడే కదా సర్కిల్. అది ఫుల్ సర్కిల్ ఉంటుంది. ఇట్లా సర్కిల్ ఉంటుంది. మనకది తెలీదు. ఓకే నానాక్రమం కూడా. ఇదంతా నానాక్రమం. అనిపిస్తుంది అదే హైట్ ఎక్కువ. దిస్ ఈస్ తాబు. హరియన్ బర్త్డే బాయ్ కనబడుతుంది. బన్నీ సన్సెట్ నా చాలా బాగుంది. గాలి మీరు మా హస్బెండ్ తెలుసు మీకు అందరికి. నేను మీ ఉషా చాలా ఎక్కువ. అంత హైట్కి ఎక్కలేం లేదు. ఎక్కడానికి 1 గంట పడుతుంది. ఎందుకు? దగ్గరే అనిపిస్తుంది కదా. దగ్గర ఉంది. రాళ్ళు ఎక్కాలి అవి. అదేమి రోడ్ కాదు. వీడికి ఎందుకు రావాలంటే 4 బోట్లు అదే అవుతుంది. 1 గంట అదే అవుతుంది మొత్తం. 24/7 ఎప్పుడెప్పుడు తాగుదామా అని రెడీగా ఉన్నారు. ఓకే ఇక్కడతో మన బ్లాగ్ అయిపోయింది. ఇక్కడ మీరు కేక్ ఎప్పుడు కట్ చేస్తారు? నేను ఎప్పుడు తినాలి?
ఏం బాధపడుతుంది ఈవినింగ్ టైం వస్తే బాగుంటుంది, సన్సెట్ అయ్యే టైం. ఆ టైంకి వ్యూ పాయింట్ ఒకసారి చూపిస్తాను మీ అందరికి, నేను కూడా చూస్తాను. హైదరాబాద్ అంటేనే నైట్ లైఫ్. ఫోటో కోసం తెలుసా మేము ½ an hour వెయిట్ చేసాము. లైక్ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, ఎన్ని క్లిక్స్ ఆ రోజు. వెళ్ళాలి, నేను అదే చెప్పాను. అంటే మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. మన 4 చక్రాల బండి సిద్ధంగా ఉన్నది. 4 minutes లెఫ్ట్. మనం ఇప్పుడు చూసింది పెద్దది, చూసింది సన్ రైజ్ పాయింట్, ఇప్పుడు పోయేది సన్సెట్ పాయింట్. నువ్వు మరి సన్సెట్ బాగుంటుంది అన్నా ఇందాక. నువ్వు వచ్చేటప్పుడు సన్సెట్ చూడాలి బాగుంటది అని అన్నావు. ఓకే సారీ ఫ్రెండ్స్, ఈసారి సన్ రైజ్ చూపిస్తాను. నువ్వే బ్రో బ్రో కొట్టుకోవద్దు బ్రో. 2 minutes more, కానీ ఇక్కడ లైట్స్ లేవు, మొత్తం ఖాళీ ఉంది. నీకు ఆడ కావాలంటే ఆడ కోసుకో. అదిగో అయినా కట్ చేసుకుంటున్నా, ఇదిగో ప్లేస్ లేదు. ఇదిగో మామూలుగా ఇక్కడ లైట్, లైట్ పోయింది అబ్బా, అంతే కాదా? పోలేదు, వాళ్ళు ఆఫ్ చేశారు లైట్స్ అన్ని. చూడు అట్లా అట్లా టార్చ్లు పెట్టుకోవాలి మనం కూడా. బంకుల్స్ కూడా కట్ చేస్తున్నారు ఇక్కడే. ఇది ఇంకొక లేక్, ఇంకో లేక్, చిట్టి లేక్ ఇది. అవి మంచినీళ్ళేరా?